Hi guys, welcome back to Madhurima All-in-One ఛానల్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట గట్టి కొట్టండి. ఇప్పుడు మ్యాటర్లోకి వచ్చేద్దాం. మార్నింగ్ కాజు మటన్ ఫ్రై చేశాను. దానికి మటను ఉడకబెట్టేటప్పుడు వచ్చే వాటర్ని ఏం చేద్దామని ఆలోచించాను. వాటర్ వేస్ట్గా పోంగొట్టడం ఎందుకు, వాటర్ మంచిది కదా, ఏం చేద్దామని ఆలోచిస్తే చిన్న ఐడియా వచ్చింది. సూప్ చేసేద్దామని. అందుకని నేనే వీడియో తీసుకుంటున్నానని ముందు అన్నీ బాయిల్ పెట్టేశాను. ఇవ్వండి, మార్నింగ్ మటన్ ఉడకబెట్టే వాటర్ ఇది. ఈ వాటర్లో నేనేం చేశానంటే ఇది మటన్ నుంచి వచ్చే సూపు. ఈ సూప్లో ధనియాలు, ఆ తెల్లుల్లిపాయ, ధనియాలు, తెల్లుల్లి, జీలకర్ర చెదగొట్టేసి కచ్చాపచ్చకి చెదగొట్టి వేసేసి 2 పచ్చిమిర్చి వేసాను, కొత్తిమీర వేసా, అంతే, ఇంకేం వేయలేదు. ఇది బాగా మరిగి రసం అంతా బయటకు వచ్చేంత వరకు మరిగిన తర్వాత సూప్ కోసం కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ 1, క్యారెట్ కూర, టమాటా పొట్టు తీసేసి లైట్గా స్లైసెస్లా కట్ చేసుకొని గార్నిష్ చేసుకో, కొత్తిమీర గార్నిష్కి, ఒక సింగిల్ ఎగ్, నెక్స్ట్ ఇది వచ్చేసి కార్న్ఫ్లవర్, కొంచెం చిక్కగా కనబడడం కోసం. అంటే వాటర్లో ఉంటే ఇలా తినలేం కదా, మటన్ సూప్ అంటే మటన్ పీసెస్ ఉండాలి, కానీ ఇది పీసెస్ లేని సూప్ కాబట్టి ఇలానే ఉంటాయి. ఇది బాగా మరిగిన తర్వాత చూద్దాం. ఇప్పుడు బాగా మరిగిపోయి దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే స్ట్రైనర్లో తీసుకుందాం. మళ్ళీ బాండి పెట్టుకొని ఇప్పుడు ఈ సూప్లోకి ఆనియన్స్, టమాటో, క్యారెట్ కూర, కొత్తిమీర గార్నిష్కి, ఇది బాగా ఉడకాలి. ఇది బాగా మరుగుతుంది. ఉల్లిపాయలు, టమాటా బాగా ఉడకాలి. సిమ్లో పెడదాం, చిన్న మంట. ఇప్పుడు దోసల ప్యాన్ పెట్టుకొని పెనం హీట్ ఎక్కాక కొద్దిగా ఆయిల్ పోసి ఇందాకలా గుడ్డు చెదగొట్టుని మల్ట్ చేసి, ఇందులో ఏం సాల్ట్ కానీ ఏం వేయవసరం ఉండదు. హాఫ్ బాయిల్ అయిన తర్వాత తీసేద్దాం. ఇక్కడ సూప్ రెడీ అయిపోయింది. ఇక్కడ ఎగ్, కొత్తిమీర రెడీగా ఉంది. ఇక్కడ సూప్ కూడా రెడీ అయిపోయింది. లైట్గా కార్న్ఫ్లవర్ వేద్దాం, జస్ట్ థిక్నెస్ కోసం అంతే, జ్యూస్ కొంచెం థిక్గా ఉండడం కోసం కార్న్ఫ్లవర్ అంతే. ఊరికి వాటర్లో ఉంటే తినలేం కదా.
ఓకే, అయిపోయింది మటన్ సూప్. మా వారు లేసాక ఇవ్వడమే, అంతే. మా వారు పడుకునేసాక ఇవ్వడమే. మధురమావళి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ గట్టిగా కొట్టండి.